చలి పెడుతుందని తెలివా సాధన తెలియలే తెలివా నేనే రచ్చిపురం పాపరావు. సో గాయస్ ఇక్కడ మేకల అంగడి అవుతుందో జాతర అవుతుందో తెలుస్తలేదు గాయస్. హాయ్ గాయస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. మనం ఇలా ఊరికైతే వచ్చేసాం గాయస్. చూడొచ్చు మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అయితే ఉంటది గాయస్. ఈ మేక నమ్మడానికి అయితే వచ్చినాం గాయస్. మా దోస్తుగాడు నేను ఇద్దరం వచ్చినాం గాయస్. ఇక మా దోస్తుగాడు పక్కన ఉన్నాడు చూడొచ్చు. సో గాయస్ ఇది నార్మల్ మేక అయితే కాదు గాయస్, ఇది మా బడ్జెట్ ప్లాన్ గాయస్. చూడొచ్చు మేకని. ఏమంటావు రా వాజిత్? ఇది బడ్జెట్ ప్లాన్ కాదరా, వాకింగ్ ఈఎంఐ రా. అవును కరెక్టే రా. సో గాయస్ ఈ మేక మూడు బాగుంటే పర్ఫెక్ట్ గాయస్, బాగా లేకుంటే లాసే గాయస్. ఏమంటారు గాయస్ మరి? కామెంట్ లో చెప్పండి గాయస్. మేకను ఊరికి తీసుకొచ్చేటప్పుడు అయితే ఘోరంగా వర్కౌట్ అయితే చేయించింది గాయస్. నేను జిమ్ కి అయితే ఎప్పుడు పోలే గానీ దీనికి తీసుకొచ్చేటప్పుడు అయితే వర్కౌట్ ఘోరంగా చేసిన గాయస్. మా ఇంటి దగ్గర నుంచి ఇడికి తీసుకురావడానికి వర్కౌట్ ఘోరంగా అయింది గాయస్ మనకైతే ఇద్దరికి, మా దోషానికి నాకు. సో అక్కడ అయితే ఉంది గాయస్, మాట్లాడతాను రేట్ ఏమైతుందో గాయస్. సో గాయస్ చూడొచ్చు మేక పట్టుకొని ఊరు మొత్తం తిరుగుతాను గాయస్. ఇవ్వండి మేక, నేను తిరుగుతాను గాయస్ మేక పట్టుకుని. మా దోషి ముంగట పెడతాను గాయస్. చూడొచ్చు నేను పట్టుకొని తిరుగుతానా. ఇది సేల్ అయితే లేదు గాయస్, ఏం చేద్దాం కామెంట్ లో చెప్పండి గాయస్. ఊరు మొత్తం తిరుగుతాను గాయస్ దీన్ని పట్టుకొని. అందరు మేకలు అమ్ముకొని పోతారు, ఈ మేక సేల్ అయితే లేదు గాయస్, ఏం చేద్దామో చెప్పండి కామెంట్ లో. ఓ మేక ఇక్కడ డీసెంట్ గా బిహేవ్ చేయి, ఎందుకంటే నీ రేటు నీ ఫేస్ మీద డిపెండ్ అయి ఉంటది, ఓకేనా? ఈ మేక డైలీ ఎక్సర్సైజ్ చేస్తుంది ప్లస్ ఎనర్జీ ఇస్తుంది, మిల్క్ కాదు. సో గాయస్ ఈ మేక యాటిట్యూడ్ చూడండి గాయస్, సినిమా హీరోయిన్ కంటే ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తుంది. చూడొచ్చు గాయస్. ఊరిలో ఎంట్రీ హీరో ఎంట్రీలా ఉండాలనుకున్నాం గాయస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా. కానీ మేక సౌండ్ సరిపోయింది గాయస్ బీజిఎం కోసం. సో గాయస్ దీన్ని చూడొచ్చు గాయస్, ఇది ఎంత పెద్ద ఉన్నదో. ఇది మేకనో గుర్రం పిల్లను అర్థం అయితలేదు గాయస్. చూడొచ్చు గాయస్ ఘోరం పెద్ద ఉన్నది. ఇది ఒకటి గుద్దింది అంటే మనం చచ్చే పీక్తాం గాయస్. చూడొచ్చు గాయస్ ఘోరంగా ఉన్నది, పెద్ద ఘోరం పెద్ద ఉన్నది. అన్న ఇగ్గుతే కూడా వస్తలేదు గాయస్, అది ఏరంత పెద్ద ఉన్నది. చూడొచ్చు గాయస్ దాని ముఖం గింత ఉన్నది గాయస్, పెద్ద ఉన్నది, పురంత ఉన్నది గాయస్ దాని ముఖము. దాని గుద్దుతే మనం చచ్చిపోతాం గాయస్, ఇక ఘోరంగా ఉంటది గాయస్ అది గుద్దుతే. చూద్దాం గాయస్ ఏం జరుగుతుందో. అప్పటి నుంచి నిలబడ్డాం, దావాకి పైసలు సెట్ అయితే అని చెప్తాం గాయస్. అప్పటి నుంచి పట్టుకొని ఉన్నాం పొద్దున్న నుంచి. ఎవరు తీసుకుంటలేరు గాయస్, ఎవరైనా తీసుకునేటోళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి గాయస్, అమ్మేస్తాం. సో గాయస్ ఇక్కడ మేకల అంగడి అవుతుందో జాతర అవుతుందో తెలుస్తలేదు గాయస్. చూడొచ్చు గాయస్ ఎన్ని మేకలు అయితే ఉన్నాయో. ఇది ఒకటి మాది ఒకటే మేక ఉన్నది గాయస్. ఇది పట్టుకొని తిరుగుతాడు మా దోస్తుగాడు. ఇక అందరు ఉన్నారు గాయస్ ఇలా. చూడొచ్చు బాగానే మంది ఉన్నారు, కొనేటోళ్ళు తక్కువ ఉన్నారు, అమ్మేటోళ్ళు ఎక్కువ ఉన్నారు గాయస్ ఈడ. సో గాయస్ చూడొచ్చు ఎన్ని మేకలు ఉన్నాయో గాయస్ ఇక్కడ. చూడొచ్చు గాయస్ అందరు బాగా మంది ఉన్నారు గాయస్ ఈడ. చూడొచ్చు గాయస్ అవ్వండి అందరు తిరుగుతూనే ఉన్నారు మేకలు పట్టుకొని గాయస్. అవో ఈ కాకైతే నాలుగు నాలుగు మేకలు ఒకటేసారి కట్టి చేతులు పట్టుకొని ఇగ్గుతాడు అందరినీ కొనుక్కోమని. మేకలు అమ్మేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు గాయస్, కొనేటోళ్ళు తక్కువ మంది కనబడతారు గాయస్ ఈడ. అది అమ్ముడు అవుతుందో కాదో గాయస్, నాకైతే ఘోరంగా అనిపిస్తుంది గాయస్. అమ్ముడు పోవాలి ఆ మేక ఎట్లయినా. మేమైతే అంత ఏమైతుందో నాకు అర్థం అయితలేదు గాయస్. మేము అమ్ముతామో అమ్మమో ఈ మేకను. ఏంటి మమ్మీ ఎవడేడు? 6,000 మంచిగా గట్టిగా ఎట్టున్నదో. అరే ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? టాలెంట్ ఉన్నది మంచిగా కలిసి వెళ్తాయి గోరీలా. ఎంత ఇస్తావు చెప్పు, తీసుకుంటావా మేక? తీసుకో తక్కువకి ఇస్తా. అయితే ఈ తాడు తీసుకోవేంటి కింద పడతా. తాడు తండ చెప్తావు నువ్వు. నేనే రచ్చిపురం పాపరావు. చెప్పవే తీసుకో. తక్కువనే ఉన్నాడు ఇప్పుడు 5,000 అంటాడు. దెబ్బలు ఇవ్వాలంటే చూసుకో, ఏం లేవు దెబ్బలు ఏమున్నాయి మంచిగా. ఏమంటావు? సో గాయస్ ఒక అన్నం అయితే స్టడీ చేస్తాం, మా ఇల్లు చూద్దాం. చలి పెడుతుందని తెలివా సాధన తెలియలే తెలివా. నమస్తే దోస్తులు. సో గాయస్ సక్సెస్ఫుల్ గా అయితే మేకన్ అయితే అమ్మేసినాం గాయస్. అన్నకి చూడొచ్చు
మొత్తానికి అయితే స్టడీ చేసాం అన్నది అన్న తీసుకుంటాడు మేక పైసలు కూడా కొట్టిండు సో ఇచ్చేస్తాను గాయస్ మేక అన్నది చూడండి గాయస్ మెల్లంగా సో గాయస్ మేక అయితే వస్తాను గాయస్ 6,000కి ఇస్తాం అన్నకి అన్న తీసుకున్నాడు గాయస్ చూడండి తీసుకొని పోతాను గాయస్ అన్న చూడొచ్చు గాయస్ దోసి ఆడు కూడా పోతాడు అన్నతోనే పైసలు ఇచ్చిండు గాయస్ సో సక్సెస్ఫుల్ గా అమ్మినాం గాయస్ మేకనైతే చూడొచ్చు తీసుకొని పోతాము సో చూద్దాం గాయస్ ఏమైతుంది ఓ మై గాడ్ రాజ్వాన్ అన్న అమలైపోతా అన్న చిట్టి రాపిస్తాను గాయస్ చూడొచ్చు డైలీ రేపు అన్న చిట్టి మీద లెక్క ఉంటది మన తెలియదా అన్న చిట్టి మీద ఎన్ని చిట్టీలు రాస్తే అంటుంటది ఎందుకున్నారా మనకు తెలియదా అన్నది మనం కూడా చేస్తుంది చిట్టి అయితే రాపిస్తాను గాయస్ చూడొచ్చు ఎన్ని ఎత్తారు బ్రో డీటెయిల్స్ తీసుకొని మీరేం చేస్తారా డీటెయిల్స్ మనకే ఇస్తారా అట్టిగా రాసిస్తారా అంతే 100 కూర్చుతారు సో గాయస్ చూడొచ్చు మేకలు అయితే సక్సెస్ఫుల్ గా అమ్మినాం గాయస్ 100 రూపాయలు అన్నతోనే కట్టిపించినాం మనం కూడా కట్టలే 100 రూపాయలు ఆ చిట్టి అట అట్టిగానే ఉన్నది బ్రో చిట్టి ఏం లేదు చిట్టిలా 100 రూపాయలు గుచ్చుతారు గాయస్ చిట్టిలా అలా కమిషన్ ఉంటది గాయస్ వాళ్ళకి ఎన్ని చిట్టీలు రాస్తాండి కమిషన్ మనకి చెప్తలేడు దాచి పెడతాను అన్న సో గాయస్ పోతాం ఇంటికి బండి దగ్గరికి వచ్చినాం ఈ తాడు పెట్టానికి గాయస్ ఇక మెల్లగట్ట తిరిగి ఇంటికి పోతాం గాయస్ చూడండి గాయస్ బ్లాగ్ ఎండ్ వరకు అయితే చూడండి గాయస్ ఇక్కడ దాకా చూసినట్లయితే మీకు ఘోరంగా ఫన్ అయింది అనుకుంటా గాయస్ ఘోరంగా ఫన్నీ అనిపించింది అనుకుంటా సో గాయస్ ఎండ్ వరకు చూడండి ఇంకా ఘోరంగా ఫన్ ఉంటది గాయస్ మేము మార్కెట్ కి అయితే వచ్చాం గాయస్ కూరగాయలు తీసుకొని చూడొచ్చు గాయస్ కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్తాం గాయస్ ఇప్పుడు దో 15 2,15కి ఇంకోటి ఇది తక్కువ ఉన్నది అనే లేదా టమాటా ఎట్లా అమ్మా 40 ఇచ్చా 2 కిలోలు తీసుకునే తగ్గుతావా 2 కిలో 70కి ఇచ్చామా అరే ఎవర్రా మీరంతా 2 కిలోలు తీసుకుంటావా మా కిలో తీసుకోము సో గాయస్ మొత్తానికైతే మేక అమ్మినాం గాయస్ ఆ మందల తిరిగి అమ్మినాం గాయస్ చూడొచ్చు మీరు చూసిల్లు అనుకుంటా బ్లాగ్ ఇక్కడ వరకు చూసిల్లు అయితే థ్యాంక్ యూ గాయస్ చాలా థ్యాంక్ యూ మా దోస్త్ గారిని అడుగుదాం మేక ఎంత కొన్నాడో ఎంత కమ్మినో అడుగుదాం గాయస్ అని ఎంత కొన్నావురా 4,000 కొన్నాం గాయస్ 6,000 అమ్మినాం నెల తాగినా బ్రో నెల దాది మంచిగా మా వాడు 4,000 కొని 2,000 ప్రాఫిట్ 2,000 ఒక నెలలో దాది 2,000 సంపాదించిండు గాయస్ ఇక మంచిగా ఉన్నది గాయస్ ఈ బిజినెస్ అయితే మనం కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ బిజినెస్ కొంచెం మీరు కోఆపరేట్ చేస్తే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం గాయస్ సో గాయస్ మీకు వీడియో నచ్చినట్లయితే మీరు చాలా నవ్వినట్లయితే ఒక లైక్ అయితే చేయండి గాయస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి గాయస్ బెల్ ఐకాన్ ఎందుకంటే మీరు నోటిఫికేషన్ మీ ఫోన్ కి అయితే వస్తూ ఉంటది గాయస్ సో గాయస్ నెక్స్ట్ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ లో సో అంతవరకు టేక్ కేర్ బాయ్ గాయస్ లవ్ యూ టు ఆల్ వీడియో ఇంత వరకు చూసినందుకు అయితే చాలా థ్యాంక్ యూ గాయస్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మా దోస్త్ తరపున కూడా థ్యాంక్ యూ గాయస్ కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో బాయ్ గాయస్